నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ తెలుగు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం వంటరాని వాళ్ళు సైతము 3 వేళ్ళతో తుంచేంత మృదువుగా ఉండే, అది కూడా మైదా పిండితో అచ్చం రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ మనం చేయబోతున్నాం గైస్. ఇవి ఎంత మృదువుగా ఉంటాయంటే చపాతీల కంటే కూడా చాలా మృదువుగా ఉంటాయి. అంత మృదువైన నాన్లను నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి గైస్. అప్పుడే మీకు అసలు సిసలైన నాను ఇంట్లోనే సులభంగా చేసుకోగలదు. ఇప్పుడు దీనికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పుల మైదాను జల్లించుకొని తీసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్టు, అలాగే నేను 1 టీ స్పూను షుగర్ పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర షుగర్ పౌడర్ గిన్నె లేకపోతే షుగరే వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడా. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండికి మొత్తం బాగా పట్టించాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే మెత్తగా మనము దీన్ని కలుపుకోవాలి. చాలా మెత్తగా దీన్ని కలుపుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మనము సాఫ్ట్గా ఇలా మృదువుగా మనం కలుపుకోవాలి. ఈ పిండిని మనము ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి గైస్. నేను చూపించినట్లుగా బాగా కలుపుకోండి. మనము ఈ పిండి కలపడంలోనే మనకి నాన్లు మృదువుగా వస్తాయి. అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ వీడియో క్లిప్లో చూపించినట్టుగా బాగా ఇలా చేతులతో అనుకుంటూ బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ పిండినంతా ఇలా కలుపుకుంటేనే మనకి నాన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా అంతా బాగా 5 నుంచి 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వదిలేయాలి. ఖచ్చితంగా 1/2 అవర్ ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని తీసి బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటే మనకి అంత బాగా నాన్లు వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని మనకు ఇష్టమైనంతమైన ఇలా చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఓవెల్ షేప్లోకైనా చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్లోకి చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టము. షేపులు అనేటివి మీ ఇష్టము. నేనైతే ఇట్లా ఓవెల్ షేప్లోకి చేసుకున్నాను. ఇలా ఓవెల్ షేప్లోకి చేసుకున్న తర్వాత దీనికి ఒకవైపుకు ఇలా బ్రష్తో కానీ లేదంటే చేత్తో కానీ నీళ్ళు అప్లై చేయాలి. ఆయిల్ కాదు, నీళ్ళు అప్లై చేసుకోవాలి మొత్తం ఈ పిండికంతా. ఇలా అంతా పూసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని వచ్చుకున్నాను. ప్యాన్ మాత్రం ఫుల్ హీట్లో ఉండాలి గైస్. ఈ ప్యాన్ బాగా కాలిన తర్వాత సిమ్లోకి పెట్టేసుకొని ఇలా నీళ్ళు అప్లై చేసుకున్నాము, అది ప్యాన్కి వేసుకోవాలి. ఇలా ప్యాన్కి వేసుకున్న తర్వాత ఇలా బుడగలుగా వస్తుంది, బబుల్స్గా. ఇలా బబుల్స్గా వచ్చిన తర్వాత మనము వేసుకున్నది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనకి ఇది ఊడేసి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఐరన్ ప్యాన్ ఎగ్గిన మీద వేసుకున్నదంటే ఊడి రాదు, ప్యాన్ నుంచి సపరేట్ కాదు. అలానే ప్యాన్ని తిప్పేసి స్టవ్ మీద డైరెక్ట్గా దీన్ని కాల్చుకోవాలి. ఈ నాన్ని ఇట్లా డైరెక్ట్గా స్టవ్ని సిమ్లోకి పెట్టేసుకొని ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి. అంతే గేస్, ఎంతో సింపుల్. ఇలా మనం పిండి కలిపే విధానం తప్ప ఇంకేమి ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటామో మనకి అంత బాగా నాన్లు వస్తాయి. ఇలా కాల్చుకున్న తర్వాత వెంటనే దీనిపైన బటర్ అప్లై చేసుకుంటే మనకి బటర్ నాను రెడీ గేస్. అంతే. అది కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన బటర్ని ఈ నాన్కి అప్లై చేసుకోవాలి. వెనకమ్మడే అప్లై చేసుకుంటేనే చూడండి గేస్, 3 వేళ్ళతో తుంచితే తునుగుతుంది. మనకి మైదా పిండి మనం వాడినది కూడా గోధుమ పిండి కూడా కాదు. మైదా పిండితోనే ఇంత సాఫ్ట్గా ఉండే నాన్ని మనం రెస్టారెంట్లో కూడా ఉండవు గైస్. ఇంత సాఫ్ట్గా మనం ఇంట్లోనే సూపర్గా చేసుకోవచ్చు.
వీటిని మనకు ఇష్టమైన కర్రీస్తో తింటే సూపర్గా ఉంటాయి గేస్. మళ్ళీ కూడా తుంచి చూపిస్తాను చూడండి గేస్. 3 వేలతో తుంచనీకి ఎంత బాగా వస్తున్నాయో చూడండి గేస్. మనకు ఈ నాన్లు అనేటివి అప్పటికప్పుడే కాదు, మళ్ళీ మరుసటి రోజు కూడా ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టుకొని తిన్నా కూడా ఇప్పుడు ఎట్లా మృదువుగా ఉన్నాయో అలానే సాఫ్ట్గా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అలా పెట్టుకోండి గేస్. ఈ వీడియోకి ఇంత గేస్. బాయ్.